చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ హృదయ మాట్లాడారు. దోమలు కుట్టకుండా ఎంత జాగ్రత్త తీసుకుంటామో దోమలు పుట్టకుండా కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాలని, దోమలు కుడితే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, దోమలు వృద్ధి చెందకుండా చూసుకోవాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. ఎవరికైనా జ్వరం వచ్చినట్లయితే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్య పరిరక్షణ చేసుకోవాలని, వైద్యుల సలహాలు పాటించాలన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి అందరూ వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాలు కూడా ఇంటి పరిసరాలు కూడా శుభ్రంగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. అట్లనే ఈ వర్షాకాలము దోమల వల్ల డెంగ్యూ, మలేరియాలు ఏమైనా రావచ్చు. సో దోమలు కుట్టకుండా ఎంత జాగ్రత్త చూసుకుంటారో దోమలు కుట్టకుండా కూడా అంతే జాగ్రత్త చూసుకోవాలి. ఇంటి పరిసరాలు కూడా శుభ్రంగా చూసుకోండి. ఎప్పుడైనా జ్వరం వస్తే దయచేసి దగ్గరున్న ఆరోగ్య కేంద్రం, గవర్నమెంట్ ఆరోగ్య కేంద్రాలకు వచ్చి చూపించుకోండి. వీలైనంత వరకు రక్త పరీక్షలు అందుబాటులో ఉన్నాయి, వచ్చి చూపించుకోవాలని